హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ ఏంటో తెలుసా అండి, మాది తోటకూర జొన్న పరాటా చేసుకుందామండి. తోటకూరతోటి జొన్న పరాటా చేసుకుందాం. తోటకూర జొన్న పరాటా. ఇది ఒక గ్లాసు, 2 గ్లాసులు తీసుకుంటాం. దీంతో జొన్న పిండి అండి, 2 గ్లాసులు జొన్న పిండి తీసుకుంటాం. ఇది 2 గ్లాసులు. ఇది బాయిలింగ్ వాటర్. ఇది నీళ్ళు మసాలా పెట్టుకోవాలి, వేడి వేడి నీళ్ళు. ఇక్కడ చూపి, ఇక దీంట్లో అన్నీ కలుపుకుందాం. తోటకూర అది ఇక్కడ చూపించేసి ఇదండి. 2 గ్లాసుల జొన్న పిండి తీసుకున్నా. ఇక్కడ నీళ్ళు మసులుతున్నాయి. కొంచెం కారం వేసుకుంటారు. దీని దగ్గర 1 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, కొంచెం పసుపు, జొన్న పరాటా కొంచెం, 1 స్పూన్ జీలకర్ర వేసినాం కదా, 1 స్పూన్ జీలకర్ర వేసినాం కదా. ఓమా ఇట్లా నలి చేయాలి. కొన్ని నువ్వులు, 1 పిడికెడు నువ్వులు వేసుకుని, నువ్వులు వేస్తే టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ దంచుకున్నాం. అల్లం వెల్లిగడ్డ ఇదిగోండి, పచ్చ దంచి అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఇలా అల్లం వెల్లిగడ్డ వేసి కొంచెం కొత్తిమీర, ఒక 2-4 పచ్చిమిరపకాయలు. ఇక తోటకూర జొన్న రొట్టె, తోటకూర పరాటా. తోటకూర 2 కట్టలు తీసుకున్నా అండి. 2 కట్టలు అయితే మస్తు అయిపోతాయి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం కొంచెం, చిన్నది కదా. ఆ నీళ్ళలో, మసాలా నీళ్ళలో కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం 2 రెమ్మలు సన్నగా కరివేపాకు తరిగి వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ నెయ్యి. ఇదండి, నీళ్ళైతే మసులుతున్నాయి. కొంచెం వేసి కలుపుకోవాలి మనం. కొన్ని మనకి ఎంత కావాలో అంత, ఒకటేసారి వేయద్దు. మనకి ఎన్ని కావాలో అన్ని. ఇదండి, ఇట్లా మంచిగా ఇట్లా విసుకాలి. దీన్ని మనము తడిగుడ్డ మీద, తడి బట్ట మీద వేసి ఒత్తాలి. ఒత్తుడప్పల్లాగా పరాటా అంటే ఇట్లా ఈ మాదిరిగా ఉండాలి. దాని మీద ఇట్లా ఒత్తాలి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. నానిపోయింది కదా, ఇట్లా అయిపోయింది. ఇంత మంచిగా అయిపోయింది. ఇగో ఇట్లా ఇంత మెత్తగా ఉండాలి మనకు. పెంక వేడి పెట్టుకున్నాం. పెంక వేడయ్యే వరకు ఇదంతా స్టవ్ అంతా ఇంత పిండి అయింది. ఇదంతా తుడుచుకొని ఇక్కడ రొట్టె చేసుకుందాం. పెంక వేడేంత వరకు ఇది నీట్గా తీసుకొని తడి బట్ట తెచ్చి, అది ఉంది కదా, ఇది వేడి నీళ్ళే కదా, వేడి నీళ్ళనే అద్దుతున్నాయి ఇది బట్ట. ఇదండి, బట్ట పచ్చిగా ఉండాలి. నాప్కిన్ తడి బట్ట తీసుకోవాలి. తడి బట్ట తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇదండి, ఒకసారి మంచిగా ఇట్లా అనుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ రొట్టె అంత మందం తీసుకోవాలి. నేనైతే ఇంత మందం తీసుకుంటున్నా. చేతికి నూనెనైనా నెయ్యి పెట్టుకొని చేసుకున్నాను. ఇవి ఇంత పెద్ద ఇట్లా వేసి నూనె పెట్టుకున్నాం. కొంచెం మంచిగా అంటుకోదన్నమాట. ఇదండి, ఇట్లా మనకు ఎంత వెడల్పు కావాలో అంత మందము వెడల్పు చేసుకోవాలి దీన్ని. నేనైతే ఇంత చేసిన, సన్నగా వచ్చింది. కొంచెం ఆయిల్ పూసుకున్నా, నెయ్యి కొంచెం నూనె కలిపిన. నెయ్యితో అయితేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఇది ఇట్లా వేసేస్తాను. ఇట్లా నీళ్ళు ఏం పూయొద్దు, నెయ్యి పెట్టుకున్నాను. నూనెనైనా నెయ్యను, మీ ఇష్టం. నేను నెయ్యి కొంచెము, నూనె కొంచెం పూసుకున్నాను. ఎంత మంచిగా వస్తుంది. చేయికి నూనె పెట్టుకొని చేయాలి. అనుకోదు గాలిన చూద్దాం, అది గాలిన. ఇదండి తిప్పేసుకుందాము.
కాలినాక ఇది నూనె పెట్టుకున్నాం తర్వాత దానికి నూనె పెట్టుకున్నాం మర్చిపోయాను. కొంచెం నూనె పెడదామండి, నెయ్యి అనే నూనె. నేను నెయ్యి నూనె రెండు కలిపి పెడుతున్నాను. జొన్న పరాటా రెడీ. ఇంకోటి వేసుకుందాం. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నూనె వద్దనుకున్న వాళ్ళు ఇది రెండోది అయిపోయి తీసేసుకున్నాం. ఓ వెరీ నైస్. ఇంకోటి దీని మీద ఆల్రెడీ నూనె పెడతాం కదా, దీనికి ఒక పక్క నూనె పెట్టకుండా పర్వాలేదు. ఇట్లా వేసి ఇది దీనికి కొంచెం నూనె పెట్టుకున్నాం. ఫస్ట్ కొంచెమే లైట్గా నూనె పెట్టుకొని వేద్దాం. సూపర్ వచ్చింది. ఇట్లా మనం పెట్టినాం కదా, ఇదండి 3 రొట్టె కూడా అయిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. ఇది 4 కదా, అన్ని జనరేటర్లు రెడీయా? అయిపోయినాయి. ఇది లాస్ట్ రొట్టె. లాస్ట్ 2 గ్లాసులలో 6 రొట్టెలు అయినాయి. 6 రొట్టెలు. ఓకే, లాస్ట్ వనా? లాస్ట్ ఓకే. తినేసి నూనె పచ్చడ రొట్టె. ఓకే. ఉట్టిది కూడా తినొచ్చు ఇది. కాకపోతే ఏదన్నా పెట్టు, ఏదైనా ఎనీ పచ్చడ కర్రీ ఏదన్నా కూడా కర్రీలు అవసరం లేదండి. ఇక రెండు ఎవరు చేస్తా కూర రొట్టె అనేసి ఇక 2 కలిపి చేసేసిన. 2 in 1. ఓకే, వెరీ నైస్. ఒక 2 రొట్టెలు తిన్నామంటే మస్తు అయిపోతుంది. మీరు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదండి రెడీ అయితే అయిపోయినాయి. తోటకూర పరాటా, జొన్న రొట్టె తోటకూర పరాటానండి. ఎంత బాగుంటాయి అంటే అంత మంచిగా ఉంటాయి. చెప్పు టేస్ట్ ఎట్లుంది చెప్పు. టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ అయితే చూసి చెప్తా. సూపరా? ఓ వెరీ నైస్, చాలా బాగుంది. కూర కూడా అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మాది డిన్నర్ ఏంటో తెలుసా అండి? తోటకూర జొన్న రొట్టె పరాటా. ఇదండి తోటకూర జొన్న రొట్టె పరాటా. మీరు కూడా ఎట్లా ఈ ఇది రెసిపీ కావాలంటే లింక్ ఉంది చూడండి. ఎట్లా చాలా టేస్ట్ ఉంది. వండుతుంటేనే చేస్తుంటేనే అంత స్మెల్ వస్తుంది, అంత మంచిగా. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి చూడండి. ఏదో ఎంత మంచిగా వండుతుంటే చేస్తుంటేనే అంత మంచిగా. నూనె పచ్చడితో తిందామండి. నూనె పచ్చడి ఉంది నా దగ్గర. ఎట్లా ఉంది చెప్పు. సూపర్. ఉల్లిగడ్డ నంచుకోవాలి, ఆనియన్. సూపర్ అండి. 2 రొట్టెలు తింటే చాలు మస్తు అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. ఉట్టిది కూడా తినవచ్చు. కూర ఏం లేకుండా కూడా తోటకూర 2 కట్టలు వేసి చేసుకొని తినవచ్చు. చాలా బాగుందండి. మీరేం తిన్నారు? మీ డిన్నర్ ఏంటి చెప్పండి. టేస్టీ